బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం నామినేషన్స్ ప్రక్రియ మొత్తానికి కంప్లీట్ అయింది అండ్ 2 రోజుల పాటు ఈ నామినేషన్స్ ని సాగదీశారు బిగ్ బాస్. అయితే నామినేషన్స్ ఓవైపు హీట్ ఎక్కిస్తే మరోవైపు హౌస్ లో సరికొత్త బంధాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మొన్నటి వరకు నాన్న నాన్న అంటూ భరణి వెంటపడినటువంటి తనుజ ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చి రాజు రాజు అంటుంది. మరి ఆ రాజు ఎవరు? రాత్రిపూట ఆ గుసగుసలేంటో చూసేద్దామా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కుటుంబం, ఇది భరణి గారి కుటుంబం. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 ఇలానే ఓ ఫ్యామిలీ సీరియల్లా సాగిపోయింది. పెద్దయిన భరణికి ఓ చిట్టి కూతురు తనూజ అండ్ బుజ్జి చెల్లి దివ్య, వీళ్ళిద్దరి మధ్యలో ఎటు తేల్చుకోలేక ఇరుక్కుపోయి భరణి పడే వేదనకి నేటితో శుభం కార్డ్ అయితే పడిపోయింది. ఎస్, ఇప్పుడు తనుజ లీడ్ రోల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్యల మాదిరి ఇంపార్టెంట్ క్యారెక్టర్లో మరో సరికొత్త సీరియల్ బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయిపోయింది. మొన్నటి వరకు నాన్న నాన్న అంటూ భరణి వెంటపడినటువంటి తనుజ ఇప్పుడు రాజు రాజు అంటూ మాధురి పక్కలో చేరింది. అవును, తనుజ రాజు అనడం, మాధురి ఏమో రాజా అనడం, ఇవన్నీ చూస్తుంటే ఆడియన్స్కి అర్థమైందా రాజా అనుకోవడమే లేటు. ముఖ్యంగా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకే బెడ్ మీద తనుజ అండ్ మాధురి సంజన చేరి ముచ్చట్లు పెట్టారయ్యా. ఆ సీన్ మామూలుగా పండలేదు. దానికంటే ముందు నామినేషన్స్ గోల చూసేద్దాం వచ్చేయండి. మరి నిన్నటి వరకు ఎపిసోడ్కి కొనసాగింపుగా నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి బాల్ అందుకొని రీతు చేతికిచ్చింది మాధురి. ఇక రీతు ముందుగా భరణిని నామినేట్ చేసింది. నిజానికి భరణిని నామినేట్ చేసిందానని కూడా రీతు ముందు చెప్పింది. కనుకే మాధురి తనకి బాల్ ఇచ్చింది. భరణిని నామినేట్ చేస్తూ రీతు తుప్పాసి రీజన్లు కూడా చెప్పింది, అది మనకు తెలుసు. బట్ నాకు మీరు కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయలేదు, మీరు హెల్ప్ చేస్తానని మాటిచ్చి కూడా చేయలేదు, మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది, మాటిస్తే నిలబెట్టుకోవాలి, ఇలా చేస్తే ఎలా అంటూ ఏదో భరణి తనని కెప్టెన్సీ చేయడానికే హౌస్లోకి వచ్చినట్లు మాట్లాడింది రీతు. సరే, ఇక దీనిని భరణి కూడా కూల్గానే ఆన్సర్ ఇచ్చాడు. నేను నీకు ఒక్కదానికే మాట ఇవ్వలేదు, రాముకి కూడా ఇచ్చాను, కనుక నీకంటే రాముకే ఎక్కువ అనిపించింది, తనకి సపోర్ట్ చేశా అంటూ కూడా భరణి డిఫెండ్ చేసుకున్నాడు. అయితే తన రెండో నామినేషన్ దివ్యకేసింది రీతు. నాకు ఈరోజు టిఫిన్ టైంకి దొరకలేదు, దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయింది, నీరసం వచ్చి కళ్ళు తిరిగాయి, నువ్వు రేషన్ మేనేటర్ కాబట్టి నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయిందని, నువ్వే రీజన్ అని నామినేట్ చేస్తున్నా అంటూ రీతు చెప్పింది. రీతు చెప్పిన పాయింట్ విన్న తర్వాత ఇది రీతు నామినేషన్లా ఎవ్వరికీ అనిపించలేదు. దివ్యతో మాధురికి గొడవ ఉంది, బట్ కాబట్టే ఆమె ఇండైరెక్ట్గా రీతుతో నామినేట్ చేయించినట్టుగా కూడా అక్కడ అనిపించింది అనమాట. దీంతో దోశ కోసం నన్ను నువ్వు నామినేట్ చేస్తున్నావా అని కూడా దివ్య కామెడీ సైతం చేసింది. దీనికి అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద ఇష్యూ అంటూ కూడా రీతు చెలరేగిపోయింది. అయితే రెండింటిలో ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేషన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. నేను భరణిని సేవ్ చేస్తున్నాను, దివ్యని నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ మాధురి షాక్ ఇచ్చింది. మేము హౌస్కి కొత్తగా వచ్చాం అండ్ మీరు చాలా రోజులుగా ఉన్నారు, మాకు కోఆపరేట్ చేయాలి, మా మీద అరవకూడదని కూడా మాధురి చెప్పింది. అది మీ తీరు బట్టి ఉంటుంది, మీరు అరిస్తే నేను అరుస్తానంటూ దివ్య సెటైరికల్గా వేసింది. సరే, అరవకండి, ఏం పర్లేదు, అరుచుకుందామని కూడా, నాకైతే అది నచ్చలేదని కూడా చెప్పింది. అయితే హౌస్లో ఉన్న వాళ్ళందరూ మాతో ఇంటరాక్ట్ అయ్యారు, కానీ మీరు ఎంతసేపు కూడా భరణి గారితో తప్ప ఇంకెవ్వరితో కూడా ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని కూడా మాధురి పర్సనల్ అటాక్ చేసింది. నాకు మీతో అవ్వాలని కూడా లేదు అని మొక్కం మీదే చెప్పేసింది దివ్య. సరే, మీ ఇష్టం, నేను చెప్తున్నాను, మీ ఆన్సర్ నేను అడగలేదు కదా అని చెప్పేసి ఇదిగో ఈ యాటిట్యూడ్ కారణంగానే ఆమెని నామినేట్ చేస్తున్నాను, అది యాటిట్యూడ్ అంటూ కూడా మాధురి చెప్పేసి కూర్చుంది. అయితే కాసేపు బ్రేక్ దొరకడంతో దివ్య, రాము రాథోడ్ అంటే భరణి మాట్లాడుకున్నారు. ఇదేం, నేను మీకు దగ్గరైపోయాను, తనని దూరం చేశానని అంటుంది కదా, అండ్ తను రోజు ఏడుస్తుంది మీకోసం, నేను ఇక్కడేంటి సీరియల్లో విలన్ని ఏంటి నాకు ఇదని కూడా తను అలా చెప్పుకొచ్చిందని అందరికీ తెలుస్తుందని కూడా చెప్పింది. అయితే తనూజ గురించి చెప్తూ భరణితో కంప్లైంట్ చేసింది దివ్య. ఎలా అంటే, ఇలా తయారయ్యేంటి అందరూ, సైకోలు ఉంటారు చూడు చెప్తా, అండ్ నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలకు తెలిసే టైం వచ్చింది, రామ్ కొడతాను చూడరా, ఇక్కడ నుంచి ఒక్కొక్కడికి నువ్వేం మాట్లాడకు, సినిమా చూస్తూ ఉండు, పిక్చర్ చూస్తూ ఉండు అంతే అంటూ భరణి అన్నాడు. అయితే అప్పటికి ఇప్పటికీ కూడా ఒకసారి కూడా రీతుని నామినేట్ చేయలేదు నేను, అండ్ దొరుకుతారు, అందరూ దొరుకుతారు, వాళ్ళకి తెలియట్లేదు తెలుసా, వాళ్ళకి నన్ను టార్గెట్ చేసి నన్ను మాట్లాడిన వాళ్ళు నేనేమో చేయకుండానే వెళ్ళిపోతున్నారు చూసుకో అని, కావాలంటే నేను మళ్ళీ ఎవరిని నామినేట్ చేయలేదంటూ రీతు గురించి దివ్యతో చెప్పాడు భరణి. ఇక నెక్స్ట్ వైల్డ్ కార్డ్ నుంచి గౌరవ్ బాల్ సంపాదించుకొని సంజనాకి ఇచ్చాడు. ఇకపోతే సంజన రాముని ఫస్ట్ నామినేట్ చేసింది. రాము, నీకు అనిపించలేదా అక్కడ బెడ్ టాస్క్లో ఒక అమ్మాయిని 4 అబ్బాయిలు అలా ఎత్తుకొని తీసుకొని పోయారు, రూల్ మార్చేద్దామని, అలానే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేదు, ఓపెన్గా భరణికి సపోర్ట్ చేశావు, సంచాలకుగా లిటరల్లీ వాళ్ళ గుండాల్లా వచ్చేసి అమ్మాయిల్ని తీసి ఇట్లా పాడేస్తున్నారు, మీరేం చేస్తున్నారు సంచాలకుగా అంటూ సంజన ఫైర్ అయింది. దీనికి రాము కూడా చాలా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. మీరు గేమ్ ఆడడానికి ఇక్కడికి వచ్చారంటే మీకు అది తెలిసి ఉండాలి, ఇక్కడ
జెండర్ బయాస్ ఏం లేదు అండ్ అందరూ కలిసే ఆడాలి. అక్కడ నా అక్క ఉన్నా, చెల్లి ఉన్నా నేను అలానే చెప్తాను. అండ్ మేము ఇక్కడ కూర్చొని కూడా తినడానికి రాలేదు. మేము గేమ్ ఆడుతున్నాం, అన్నీ చూస్తున్నాం అంటూ కూడా రాము కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. అయితే నెక్స్ట్ భరణిని నామినేట్ చేసింది సంజన. అసలు నేను మీ జోలికి రాకూడదనుకున్నాను. ఎందుకంటే ఎలిమినేట్ అయిన నన్ను మీరు మీ త్యాగాలతో ఇక్కడికి తీసుకొచ్చారు. అందుకే మీకు వ్యతిరేకంగా ఏం చేయనని మాటిచ్చాను. కానీ నాకు బాలేనప్పుడు నన్ను హౌస్‌లోకి రాకుండా రాముతో మీరే చెప్పి అలా చేయించారు. అది నాకు నచ్చలేదంటూ సంజన చెప్పింది. దీనికి భరణి కూడా డెఫినెట్‌గా ఇచ్చి పడేశాడు. అండ్ మీకోసం బాక్స్ త్యాగం చేసింది నేను. అలాంటిది బెట్ టాస్క్‌లో గేమ్ ఆడితే మీరు గూండాలని ఎలా అంటారు? అండ్ ఆ తర్వాత వెనక్కి తీసుకోండి. మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్‌లో వాళ్ళ అమ్మాయిలు కూడా అండ్ పోటీలో వాళ్ళు లేరా? గూండాలు అనకూడదు అంటూ కూడా భరణి కొంచెం క్లాస్ పీకాడు. బట్ ఒకవేళ నేను రాముతో మీ పేరు చెప్పి మిమ్మల్ని లోనికి రాకుండా అడ్డుకున్నానని ప్రూవ్ చేస్తే నేను హౌస్ నుంచి వాకౌట్ చేస్తా అంటూ కూడా భరణి ఓపెన్‌గానే సవాల్ చేశాడు. అండ్ ఇక మధ్యలో సంజన మాట్లాడుతుంటే వినండి వినండి ముందు అన్నారు. అండ్ దాని తర్వాత గురించి చూసి మెంటల్‌గా అలసిపోయి మాట్లాడుతున్నా అని, మా త్యాగాల వల్ల మీరు ఇక్కడ వరకు ఉన్నారు. అది మర్చిపోకు. ఆడియన్స్ కూడా సంజనాని, భరణిని చూస్తున్నారని కూడా ఎవరు ఏంటో వాళ్ళకి తెలుసు అంటూ కూడా భరణి చాలా ఫైర్ అయ్యాడు. ఇన్‌ఫాక్ట్ అది చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించింది ఆడియన్స్‌కి అయితే. ఇక భరణిలో రాముని సేవ్ చేసి భరణిని నామినేట్ చేశాడు గౌరవ్. ఆ నెక్స్ట్ రౌండ్‌లోనే ఆయిషాకి ఛాన్స్ దొరికింది. దీంతో బాల్ సుమన్ శెట్టికి చేతికిచ్చింది. సుమన్ శెట్టి ముందుగా తనూజను నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్‌లో గేమ్స్‌కి టీంలు ఏర్పడేటప్పుడు నాతో టీం అవుతానని నాకు మాటిచ్చావు, కానీ సైలెంట్‌గా కళ్యాణ్‌తో వెళ్ళిపోయావు. నువ్వు నేను ఆడుంటే ఇంకా బాగా నాకు ఉపయోగపడేదేమో. అలానే ఇప్పుడు నువ్వు హౌస్‌లో చాలా ఎమోషనల్ అయిపోతున్నావు. సెంటిమెంట్ కూడా కొంచెం ఎక్కువైపోయింది అనిపిస్తుంది అంటూ కూడా సుమన్ శెట్టి తనుజకి చెప్పాడు. అండ్ నెక్స్ట్ సంజనాని నామినేట్ చేస్తూ హౌస్‌లో ఏదైనా గొడవ జరుగుతుంటే మీకెందుకమ్మా అంత సంతోషం, వెళ్ళి ఆపాలి కానీ అలా మీరు ఎంజాయ్ చేస్తారని కూడా సుమన్ కొంచెం యాక్షన్ చేసి చూపించడంతో హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా నవ్వుకున్నారు. ఇక వీరిద్దరిలో తనూజని నామినేట్ చేసి సంజనాని సేవ్ చేసింది ఆయిషా. సో మీ ఇన్‌ఫ్లుయెన్సర్స్, మీ ఫేవరిజం వల్ల ఇక్కడ మిగిలిపోయినటువంటి అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందనేది నా పాయింట్. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీ వల్ల బర్నీ గారి గేమ్ కూడా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ మాలో చాలా మంచి సీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ అది కూడా అవసరం లేదంటూ ఆయిషా చెప్పేసింది. సో అది కొంచెం షాకింగ్‌గానే అనిపించింది. అండ్ దీనికి ప్రతిదానికి బర్నీ సార్ వచ్చి నన్ను సపోర్ట్ చేశారా? అండ్ నేను ఏం సింగిల్‌గా గేమ్ ఆడలేదని కూడా తనూజ అడిగింది. నీకు ఏ ప్రాబ్లమ్ అయినా నాన్నే ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదని కూడా ఏడవలేదా నువ్విక్కడ అని సూటిగా ప్రశ్నించింది ఆయిషా. అండ్ అఫ్‌కోర్స్ ఎవరికి వాళ్ళు ఇక్కడ ఫేవరెట్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి ఉన్నారు అని కూడా తనూజ ఒప్పుకుంది. అంటే నీకు అసలు ఇక్కడ ఫేవరిజం లేదంటున్నావా అని కూడా మళ్ళీ క్వశ్చన్ చేసింది ఆయిషా. బట్ మేము డే 1 నుంచెల్లి క్లోజ్‌గా ఉన్నాం కాబట్టి ఆ బాండ్ ఉంది కాబట్టి అంటూ తనూజ చెప్తుంటే అదే చెప్తున్నా అని కూడా మీరు క్లోజ్‌గా చాలా ఉన్నారని కూడా చెప్తున్నా అంటూ కూడా ఆయిషా అసలు కొంచెం కూడా తగ్గలేదు. బట్ అలానే మీరు ఈ హౌస్‌లో ఎప్పుడు మీరు 2 పనులు చేస్తారు కాబట్టి ఒకరు అరుస్తారు అండ్ ఇంకోటి ఎందుకు అరుస్తారో తెలీదు, ఎందుకు అరవరో తెలీదని కూడా, లేదంటే ఏడుస్తారు అని కూడా ఇప్పుడు కట్ చేస్తే మీరు నామినేషన్ అయిపోయాక బర్నీ గారి దగ్గరికెళ్ళి నాన్న నా వల్ల నీ ఆట పోయిందా నాన్న అంటూ ఏడుస్తావు, ఇక ఏదో ఏదో ఆవిడ ఇలా చాలా చాలా ఆయిషా అయితే అంది. సో మీరు ఒరిజినల్‌గా నాన్న కూతురు కాదు కదా. ఈ సీజన్ ఎలా అయిందంటే ఇక్కడ ఒక నాన్న బాయ్ ఫ్రెండో లేకపోతే ఉంటేనే ఓకే ఫినాలేకి వచ్చేద్దాం అనేలా ఉంది ఈ టు బీ ఫ్రాంక్. అంటే కొంచెం ఆ షో అనేది అట్లుంది. బట్ అంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి దింపింది ఆయిషా. ఆ మాటలకి ఇమ్ము అయితే కొంచెం క్లాప్స్ కూడా కొట్టారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ చివరిలో కెప్టెన్‌కి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చారు. నామినేషన్‌లో లేని వైల్డ్ కార్డ్ అంటే మినహాయించి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు మినహాయించి ఒక సభ్యుని కెప్టెన్‌గా కళ్యాణ్ నేరుగా నామినేట్ చేయాలని కూడా బిగ్ బాస్ చెప్పారు. దీంతో రాముని నామినేట్ చేశారు కళ్యాణ్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు. బెలూన్ టాస్క్‌లో ఫౌల్ జరిగింది. కానీ అది చూసి కూడా నువ్వు ఊరుకున్నావు. అక్కడే ఆ టాస్క్ రద్దు చేయాల్సిందంటూ కూడా కళ్యాణ్ చెప్పాడు రాముకి. బట్ నేను పాయింట్ ఇవ్వనని చెప్పాను. సంజన గారు మాత్రం బాగా ఆడారు, అందుకే రద్దు చేయలేదని కూడా రాము దానికి డిఫెండ్ చేసుకున్నాడు. దానికి కళ్యాణ్ చెప్పాడయ్యా కంపారిజన్ మామూలుగా నువ్వు రాలేదు, బట్ ఫస్ట్ దొంగతనం చేసినటువంటి ఒక రూపాయి దొంగతనం చేసినా 100 రూపాయలు చేసినా అది దొంగతనమే. చేసినోని కూడా దొంగే అంటారు కాబట్టి మేము అందరం దొంగలం అని చెప్పి మేము ఒప్పుకున్నాం. అండ్ సంచాలకుగా నువ్వు మాత్రం ఒప్పుకోవట్లేదు అంటూ కూడా కళ్యాణ్ అన్నాడు. అయితే ఆ దొంగతనం ఫౌల్ చేసిన రీతు తనుజలను వదిలేసి చూసి తప్పని చెప్పినటువంటి రాముని నామినేట్ చేయడం ఏంటో కళ్యాణ్కే తెలియాలి. అండ్ ఇక ఇలా జరిగిపోయిందనమాట. ఇలా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి హౌస్ నుంచి ఈ వారం బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా దగ్గర 6 అయితే ఈ లిస్ట్లో ఉన్నారు. 6లో ఫస్ట్ వచ్చేసి భరణిశంకర్ అండ్ తనూజ అండ్ దాని తర్వాత రాము రాథోడ్, డీమన్ పవన్, సుమన్ శెట్టి అండ్ దాని తర్వాత దివ్య. సో ఈ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత తనూజకి కిచెన్లోకి వెళ్ళింది. తన ఎదురుగా ఏదో టీషర్ట్ తీసుకొని భరణి లోపలికి వెళ్తుంటే తనూజ అలా అడిగింది అనమాట, ఎన్నిసార్లు అదొక్కటే టీషర్ట్ వేసుకుంటారు అని. తనూజ అంటే ఏం చేయమంటావు, మిగిలిన టీషర్ట్స్ అన్నీ కూడా నైలన్ క్లాత్ ఉన్నాయి, ఇదొక్కటే ఉంది వాష్ చేసింది అని కూడా భరణి చెప్పాడు. 3 నైట్స్ వేసుకున్నారు, వేరేది వేసుకోవచ్చు కదా అంటూ కూడా
తనుజ సలహా ఇచ్చింది. దీనికి ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళి కనీసం ఏ టీ షర్ట్ వేసుకోవాలనే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని కూడా భరణి ఆ టీ షర్ట్ని తీసి విసిరేసాడన్నమాట. సో అంతటితో ఆ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో మొత్తంగా ఇక్కడ చూసినట్లు ఏంటంటే మాధురి అండ్ దాని తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరి కొంచెం ఆ షో ఏదైతే ఉందో కొంచెం రసవత్తరంగా సాగుతుంది. బట్ వీళ్ళ కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ వచ్చి ఒక 2 days అయింది కాబట్టి మేబీ వాళ్ళ గేమ్ థియరీ ఇంకెలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం వీళ్ళు కొంచెం ఏదో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారని అయితే అనిపిస్తుంది. సో మరి మాధురి ఏం చేస్తుందో చూడాలి. అండ్ మోక్ష అండ్ వీళ్ళిద్దరే ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఫేమస్ అయినటువంటి క్యారెక్టర్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు అండ్ ఆయిషా సైతం కూడా చాలా బాగా ఆడుతుంది. సో చూడాలి మరి. సో మరి ఈ బిగ్ బాస్ ఈ అందరి కంటెస్టెంట్లు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.